రే సచ్చినోడా, చూసుకుని వెళ్ళొచ్చు కదరా. పేపర్ ఎక్కడేస్తున్నాడో కూడా చూసుకోవట్లేదు ఎదవ. ముగ్గంతా పాడు చేశాడు. ఛీ. ఫోటోలోని అక్క చెల్లెళ్ళు గత 10 సంవత్సరాలుగా కనిపించటం లేదు. వాళ్ళెక్కడున్నారో తెలియక వాళ్ళ మీద బెంగతో వాళ్ళమ్మ చావు బతుకుల్లో ఉంది. వాళ్ళ ఆచూకీ తెలిపిన వాళ్ళకి తగిన పారితోషికం ఇవ్వబడును. ఇదంతా బావే చేస్తున్నాడా? అంటే అక్కని పట్టుకోవడానికి ఆదిశంకర్ బావ ఈసారి ఇలా ప్లాన్ చేశాడన్నమాట. ఇప్పుడు అక్క ఈ యాడ్ని చూసిందంటే చాలా టెన్షన్ పడుతుంది. అసలే బాధలో ఉన్న అక్కకి ఆదిశంకర్ బావ తనని పట్టుకోవడానికి ఇలా పేపర్ ఆడిచ్చాడని తెలిస్తే అక్క తట్టుకోలేదు. అమ్మో, అక్క చూసిందంటే అస్సలు తట్టుకోలేదు. అలా జరగడానికి వీల్లేదు. అక్క చూడకముందే ఈ పేపర్ని వెంటనే ఎక్కడైనా దాచాలి. అమ్మా అంజలి, ఏంటమ్మా ఆ పేపర్లు అలా పట్టుకున్నావు? ఏముంది అందులో? అబే ఏం లేదు చిన్న మావయ్య. ఇందులో ఆర్ట్కి సంబంధించిన ఆర్టికల్ ఒకటి వచ్చింది. నేను చూడకుండా ఎక్కడ మిస్ అవుతుందోనని. బాలేదానివమ్మా, అది ఎక్కడికి పోదు గాని ముందు ఆ పేపర్ ఇలా అవతల ప్రసాద్ బాబు చూడాలంటున్నాడమ్మా. అంటే మావయ్య అది సరే, నేను చదివేకిస్తాను చిన్న మావయ్య మీకు. అబ్బా ఇవ్వమ్మా, అవతల లేట్ అయితే ప్రసాద్ బాబు తిడతాడమ్మా. బాబాయ్ పేపర్ తీసుకురా బాబాయ్. అదిగో విన్నావు కదమ్మా, త్వరగా ఇవ్వు, లేదంటే బావ వచ్చినా వస్తాడు. ఇవ్వమ్మా. పోనీ ఆ పేపర్ ఒకటి తీసుకుని ఇస్తాను చిన్న మావయ్య. ఒక నిమిషం. బాబాయ్ బాబాయ్. ఇవ్వమ్మా. అయ్యో, ప్రసాద్ బాబు చూశాక మొత్తం నీకే ఇస్తాను. అయ్యో అది కాదు చిన్న మావయ్య. చిన్న మావయ్య